సీత ఆ ఊరేగింపు ఏమిటి? పెళ్ళైన తర్వాత చలిమిడి పానకాలు అమ్మవారికి పోసి కోడిని కోస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత ఏముంది, రాత్రికి శోభనం చేసుకుంటారు. శోభనం అంటే నీకు తెలుసా? సినిమాలో చూపిస్తారు కదా, అదే. మీరు చూడలేదా? చూడలేదు. అవును, శోభనం అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు, గదంతా పువ్వులతో అలంకరిస్తారు. మంచం నిండా పువ్వులు చల్లుతారు. మంచం పక్కనే పెద్ద ప్లేటు పెడతారు. ప్లేటు నిండా మైసూర్ పాకులు, లడ్డూలు, పళ్ళు అన్ని పెడతారు. అమ్మాయి జడాగిడా వేసుకుని పూలు అవి పెట్టుకుని లోపలికి వస్తుంది. ఆ తర్వాత అబ్బాయి తలుపేసి గుళ్ళెం పెడతాడు. అమ్మాయి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. అబ్బాయి అమ్మాయిని పైకి లేవదీస్తాడు. అమ్మాయి అలా కళ్ళల్లోకి చూస్తుంది. అలా అమ్మాయిని మంచం మీద కూర్చోపెడతాడు. అమ్మాయి పక్కకి జరగాలనుకుంటుంది. అబ్బాయి అమాంతంగా వాటేసుకుంటాడు. తర్వాత లైట్లు ఆరిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంతా చీకటే. ఏ దొంగ, నీకు తెలుసు, చెప్పు చెప్పు. లేదు, నేను ఏ సినిమాలో చూడలేదే. అయ్యో, చూపించుంటారు, నువ్వు చూసుంటావు, మర్చిపోయింటావు, గుర్తు చేసుకో. చెప్పు చెప్పు. అయ్యో, నేను చూడలేదంటే. నేను చెప్పనా? నిన్ను చూసి నందివర్ధనం పూచిందా, నిన్ను తాకి మలయ మారుతం వేచిందా. నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అక్కని కూడా కాదని చెప్పి అతను ఇక్కడే ఉండిపోయాడు నాన్న. ఒకవేళ పెళ్లికి వాళ్ళ నాన్న కాదంటే వాళ్ళ నాన్ననే కాదంటానన్నాడు నాన్న. ఈ పెళ్లిని మీ నాన్న కాదంటాడు. ఈ పెళ్లి జరగదు. ఇక నుంచి ఆ కుర్రగాడు నిన్ను కలుసుకోవడం గాని, నువ్వు ఆ కుర్రగాడిని కలుసుకోవడం గాని జరగకూడదు. ఆడి నీడ ఈ ఇంటి మీద పడకూడదు, నీ నీడ ఆడి ఒంటి మీద పడకూడదు, అంతే. ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చాడు చూడండి సార్, మీరు ఉంచుకోండి. మంత్రిగా ఉంటే ఆ కాంట్రాక్ట్ పని ఏదో నేనే చేసి పెట్టేవాడిని కదా. అమ్మా శ్రీదేవి, ఏమిటమ్మా, ఏమిటి ఒకదాని వచ్చావు? కొడు పెద్ద మగాళ్ళ ప్రేమలో పడ్డాడు. ఎవరు? ఇంకెవరు, నీ కొడుకు. ఆ రత్తయ్య కూతురు ప్రేమిస్తున్నాడు. రత్తయ్య? రత్తయ్య ఎవరమ్మా? ఊటీలో రత్తయ్య ఏంటి? మేం వెళ్ళింది ఊటీ కాదు డాడీ, కొండపల్లి. కొండపల్లి దేనికి వెళ్ళారు? బుద్ధి తక్కువ వెళ్ళాం డాడీ. మీకు అబద్ధం చెప్పి వెళ్ళాం, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాం డాడీ. ఏదో ఫారెన్ నుంచి వచ్చాను కదా, ఎప్పుడో చిన్నప్పుడు పెరిగిన ప్లేస్ కదా, ఆ ప్లేస్ లో సరదాగా తిరుగుదామని బయలుదేరి వెళ్ళాం డాడీ. తీరా అక్కడికి వెళితే ఆ రత్తయ్య గారి కూతురు కళ్ళలో పడ్డాడు డాడీ, నీ కొడుకు. వాడక్కడ ఉండటానికి వీల్లేదు. మీ నాన్నగారు రమ్మని చెప్పారు. నేను రాను. మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మన్నా. రాలని చెప్తుంటే సీతమ్మగారు, సీతమ్మగారు, ఏంటి? శ్రీధర్ బాబుని వాళ్ళ మనుషులు వచ్చి లాక్కుపోతున్నారు.
మన తాహతేంటి వాడి తాహతేంటి కమ్మర కొలువులో బొగ్గులు గాల్చుకునే ఆ రత్తయ్య గాడి కూతుర్ని నా ఇంటి కోడలుగా తెస్తావా? నరికి పోగులు పెట్టేస్తాను. రేయ్ వీడిని తీసుకెళ్ళ గదిలో మారేండి రా. కన్నా జేజే, ఈ రాత్రికి మీరు ఒక పని చేయాలిరా. చెప్పు జేజే. ఇక్కడి నుంచి ప్రతిదీ ఆ కృష్ణమూర్తి గాడికి టపా అందిస్తున్న ఆ లింగయ్య గాడిని టపా కట్టించైనా సీతను లేపేయాలి. జేజే, అది బ్రతుకుంటే ఈ ఊరు మళ్ళీ వల్లకాడవుతుంది. మన జాతి మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కిపోతుంది. ఈ రాత్రికే దాన్ని లేపేయండి. జేజే, ఇది నా ఆజ్ఞ. ఏంటి ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు? సీతను ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నారా? పిచ్చన్నయ్యలారా, మీరు నన్నేం చంపగలరా? ఈ చేత్తో వంట చేసి ప్రొద్దుట మధ్యాహ్నం రాత్రి తల ముడుముత్తలు ఈ చేత్తో పెడుతుంటే మీ చేతులతో నన్నెలా చంపగలరు? అందుకే మీరు నన్ను చంపలేరని తెలిసే నన్ను నేనే చంపుకోబోతున్నాను. గన్నేరు పప్పు. సీత, నాన్న, నాకు ఆకలేస్తోంది. నిన్నే నాకు ఆకలి అంటున్నాను నాన్న. నాకు ఆకలిగా లేదు. నీకు లేదు, నాకు ఆకలేస్తోంది. ఆకలిస్తే తిను. నాకు ఆకలేసినప్పుడల్లా చందమామను చూపించి పళ్ళల్లో గోరుముద్దలు కలిపి చందమామ రావే చాపెల్లి రావే అని అన్నం తినిపించావు. ఇప్పుడు అవసరం తీరిపోయిందా నాన్న? అందుకని నేను అన్నం కలుపుకొచ్చాను. నీ చేత్తో నాకు 2 ముద్దలు తినిపించు నాన్న. నేను హాయిగా నిద్రపోతాను. తినిపించు. నన్ను చచ్చిపోవడానికని అన్నంలో గన్నేరు పోపు కలిపింది. నాకు తెలుసు. చూసారా, వీడికన్నీ తెలుసు. బిడ్డలు కనడం తెలుసు, చంపడం కూడా తెలుసు. నాన్న, కన్న బిడ్డని నీ చేత్తోనే చంపగలిగే శక్తి ఉన్నప్పుడు ఎవరు 5గురిని ఎందుకు నన్ను అడగడం? అయినా నన్ను చంపడానికి ఇంత కథ కావాలా? అమ్మ సీత, నా పరువు బజార్లో పడింది, నువ్వు గోదాట్లో పడు అని ఒక్క మాట అనుంటే
ఈ కొండపల్లి గడ్డ నెత్తురు గడ్డ కాకూడదనేనమ్మా నేను చంపాలనుకున్నది. ఈ కొండపల్లి నేల మన జాతి నెత్తురుతో ఇంకిపోకూడదనేనమ్మా నేను చంపాలనుకున్నది. నీ మీద ప్రేమ లేక కాదు, నీ ప్రేమను చంపాలని కాదు. అమ్మ సీత, మరి నీకు అమ్మంటే ఇష్టమా అయ్యంటే ఇష్టమా? అయ్యా అయ్యంట అయ్యా పోవే, నీ అయ్య దగ్గరికి వెళ్ళిపో. ఎందుకు అంత కోపం? లేకపోతే చూడవయ్యా, నీ దగ్గరికి వచ్చినా అయ్య అంది, నా దగ్గరికి వచ్చినా అయ్యంట అయ్య. అదేనే రత్తయ్య నెత్తురంటే అక్కడో మాట ఇక్కడో మాట ఉండదు, ఎక్కడైనా ఒకటే మాట. అందుకే అన్నారు, ఆడపిల్లకేమో అయ్యంటే ఇష్టం అంట, మగపిల్లడికైతే అమ్మంటే ఇష్టం అంట. ఈసారి మా పిల్లని కంటానయ్యా. కంఠం నీ చేతుల్లో ఉందా? అంటే నా చేతుల్లో ఉంది. ఏంటయ్యా, ఏంటి నువ్వు అనేది? అయితే మా పిల్లని కన్నేవా ఏంటి? అస్సలు బిడ్డనే కన్నేవనే. ఎందుకంటే బిడ్డ పుట్టాడనుకో దీని మీద ప్రేమ తగ్గిపోద్ది. ఇదే మొట్టమొదటి బిడ్డ, ఇదే చిట్ట చివరి బిడ్డ, అంతే. నాకు మగపిల్లడికి కావాలయ్యా. అయితే ఓ పంచి ఏం చేద్దాం? చెల్లుంది కదా, దాన్ని కట్టుకుంటావా ఏంటి? దానికి పెళ్లి చేసిన తర్వాత దగ్గరుండి మగబిడ్డను కనిపించుకో. అవును, ఇంతకదేది అరుంధతి, ఏమిటి అర్జెంటుగా మాట్లాడాలని కబుర్ చేసావట? నీ పెళ్ళట నిజమేనా? ఊళ్ళంతా అనుకుంటున్నారు. అవును, మా ఇంట్లో కూడా అనుకుంటున్నారు. నీకు తెలియకుండా ఎలా అనుకుంటున్నారు? మా ఇంట్లో అన్ని విషయాలు మా అన్నయ్యలే నిర్ణయిస్తారు. ఎవరిని అడగరు, ఎవరికీ చెప్పరు. మరి మీ పెళ్లి మాట నిజమేనా? నిజమే అయి ఉంటుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. అన్నాను. చేసుకోరా? మా అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఆయనతో చెప్పే ధైర్యం నాకు లేదు. అరుంధతి, మీ భావనలు మా అన్నయ్యతో మాట్లాడమను. మీ బావంటే మా అన్నయ్యకి ఇష్టం. ఆయన మాట్లాడిన తర్వాత నేను ధైర్యంగా వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడగలను. ఏమండి, నాకు అన్యాయం చేయరు కదూ? చిచ్చి. రత్తయ్య, అయ్యా, పెళ్ళై మన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నువ్వు వేరే పని చేయటానికి వీల్లేదు. ఏంటి, ఏమైంది? పెళ్లి వారికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అలాగే అయ్యా. చెప్పు. తమరంత ఇదిగా చెప్పాలా బాబు? అవసరానికి ఆ మాత్రం ఉపయోగపడకపోతే నేనెందుకు బాబు? సెలవు బాబు, వస్తా. జరిగే పెళ్ళినా వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? అసలు ఈ సంగతి మీ బావకు తెలిస్తే పెళ్లి మాట దేవుడు ఎరుకు. పెళ్లి కాకుండా నీ తల్లి అవుతున్నావని ఆయనకి తెలిస్తే. రాజమ్మా, రాజమ్మా, ఏమే ఓ వారం రోజులకి నీకు నాకు సరిపడేటట్టుగా బట్టలు సర్దు. దీనికయ్యా? అదేనే కృష్ణమూర్తి బాబు గారు తమ్ముడికి పెళ్లి కదా, ఆ పెళ్లి పెట్టడంతా మనకే అప్పగించారు. మనమే దగ్గరుండి పెళ్లి జరిపించాలంట. ఏంటి ఆలోచిస్తున్నా? ఓహో, పెళ్లి కావాల్సిన పిల్లని ఇంట్లో వదిలేసి పెళ్లికి వెళ్ళాడతావునా? ఏముంది, దాన్ని కూడా తీసుకెడదాం. పెళ్లి కూతురుతో పాటు తోట పెళ్లి కూతురుగా కూర్చుంటది. తోట పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురుగానే కూర్చోవాలి. అలాగే. ఏంటంటున్నా? అరుంధతి, మన జాతి కులం తక్కువదే గాని గుణం తక్కువది కాదే. ఆ జాతి పరువుని గోతులో కప్పెట్టేశా. నిన్ను నరికి పాతర వేస్తే తప్ప
జాతి కరువు దక్కదే. ఆగవయ్యా, అది తొందరపడిందే కానీ కావాలని ఆ కాని పని చేయలేదయ్యా. అయ్యా, ఆ అబ్బాయి కూడా నేను పెళ్లి చేసుకుంటానన్నాడంట. నువ్వు ఒక్కసారి నా పెద్ద ఆయన అడిగితే ఆ పెద్ద ఆయన నీ మాట కాదనయ్యా. ఓనయ్యా. అవును బాబా, ఆయన కూడా పెళ్లి కుప్పుకున్నారు. వాళ్ళన్నతో చెప్పడానికి భయపడుతున్నారు. నువ్వు ఒక్క మాట చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు పెళ్ళైపోతుంది. అయ్యా రత్తయ్య రారా, ఏంటి అక్కడే వచ్చా? బట్టలు గిట్ల ఏం తెచ్చుకోలేదా? నీ భార్యది? ఓ, పెద్దింట్లో పెళ్లి కదా అని బట్టలు గిట్ల బాగోలేదని రాలేదా? రే, వీడికి 500 ఇచ్చి పంపించండి రా. పోనీ ఇంకో 200 ఇచ్చి పంపించండి రా. అది కదయ్యా, మరదలు కూడా వస్తానంటుందా? రమ్మను. కాదయ్యా, ఈ పెళ్లి మా మరదలు. ఈ పెళ్లి మా మరదలకి. పెళ్ళే దాందే ఉందిరా. ఈ పెళ్లితోటి పాటు ఆ పెళ్లి పెట్టేసుకో. ఇక్కడ మిగిలిపోయినవన్నీ అక్కడ తీసుకెళ్లి వాడుకో. అయ్యా, ఆ పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకు. చూసావా? ఏ ఊరు? మన ఊరేనయ్యా. కుర్రాడు ఎలా ఉంటాడు? కుర్రాడు రాజా అయ్యా. రాజా? ఈ ఊర్లో నాకు తెలియని రాజా ఎవడరా? తమరికి తెలుసయ్యా. నాకు తెలుసా? ఎవడరా చెప్పు. మన సాయికృష్ణ బాబాయ్. సాయికృష్ణ మా తమ్ముడా? అవునయ్యా. నీ మరదలు నా తమ్ముడు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకుందాం.